Namaskaram. Welcome to my channel. This is Dr. R.B. Sudha. ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆర్ ఏ భావంలో ఉన్నాడు మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలా మందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారు అనమాట. అలాగే మనకి మెర్కురీ బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో. మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు, అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి, మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు. సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏలినాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏలినాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏలినాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది, మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు, ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారు అనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను. మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమే చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది, అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అనమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము. అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్, నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి
పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలా మందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏలినాడ్స్ అని నేను కూడా చెప్పాను. ఏలినాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏలినాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషిన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలోనే నీచపడి ఉన్నారు ఎవరు, కుజుడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బెనిఫిట్ ఫర్ దిస్ రాశి అనమాట. సో కొంతవరకు వీళ్ళేంటి నీచభంగం అయినప్పటికీను ఎవరిదైనా సరే మనం చెప్పేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కూడాను కొన్ని ఇబ్బందులు అనేవి తప్పక ఉంటాయి వీళ్ళకి. దేంట్లో ఇబ్బందులు? ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేకపోతే పిల్లలకు కానీ నలతగానే ఉంటుంది. ఎప్పుడు ఖర్చులు అవుతూ ఉంటాయి. అంటే దేని మీద ఖర్చు పెడతారు వీళ్ళు? ఎక్కువ హెల్త్ మీద ఖర్చు పెట్టే ఒక యోగం కింద మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమంలోకి మనకి రాహు ప్రవేశిస్తున్నారు, 2వ ఇంట్లోకి కేతు ప్రవేశిస్తున్నారు. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే శ్రమ కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎంత పని చేసినా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇక్కడ పని దగ్గర కూడాను, వాళ్ళు చేసే పనిలో కూడాను, అలాగే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా అనమాట. సో తప్పక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం అనేది డైవర్షన్ టాక్టిక్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కొత్తగా అంటే నేర్చుకుని ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్గా మీకు ఎప్పటికైనా మానిటరీ బెనిఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక స్టార్ట్ చేయండి, మీకు బాగుంటుంది ఇంకాను. సో ప్లానింగ్ వేసుకోవడం అనేది ఈ మంత్లో మీకు జరుగుతుంది. సో ఇది మంత్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఈ నెల అంతాను. కానీ ఖర్చులు అధికం కనుక తప్పక వీళ్ళు ధార్మిక క్షేత్రాలు కానీ, ధర్మక్షేత్రాలు కానీ, రిలీజియస్ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం అనేది జరుగుతుంది. స్పిరిచువల్ గ్రోత్ అని చెప్తూనే ఉన్నాను. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి? భయం, భక్తి ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే శ్రమ బాధ్యతలు ఎప్పుడు ఎక్కువ అయినప్పుడు యాంగ్జైటీకి ఎక్కువ గురి అవుతూ ఉంటారు. సో ఇవన్నీ జాగ్రత్తగా హెల్త్ అనేది కాపాడుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసామంటే 4th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, ఈ నెలంతా ఉంటున్నారు. అలాగే ఏంటంటే మనకి 12th లార్డ్ ఏంటంటే నీచపడి ఉన్నారు. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి కొంతవరకు అన్నిట్లో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే. తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ లెట్సే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంది. రాహు మూమెంట్ వచ్చినప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఖరీదైన వస్తువులు అంటే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదైనా ఏంటంటే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేది కనిపిస్తోంది అనమాట. సో తప్పక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. తీసుకుంటే ఈ నెలంతా మీకు ఈజీగా గడుస్తుంది. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి కొలవడం చాలా చాలా మంచిది. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా సరే మనం రుద్రాభిషేకం చెప్తూ ఉంటాం. సో సోమవారం మృత్యుంజయ హోమం కానీ రుద్రాభిషేకం